హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. మనకు తెలుసు బాలకృష్ణ ఎంత మంచివాడో, ఎంత చిన్నపిల్లల మనస్తత్వం. ఆయన గురించి ఏది మాట్లాడినా సంచలనమే ఉంటుంది. సో ఆయనకి ఈ మధ్య మీకు తెలుసు ఆ, పద్మభూషణ్ అవార్డు రావటం. సో ఈ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన 10 అసోసియేషన్ యూనియన్ల నేతలు కలిసి ఆ, అతన్ని అభినందించారట. సో గ్రేట్. 50 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ ఒకవైపు ఎమ్మెల్యేగా, మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా సేవలు అందిస్తున్న బాలకృష్ణకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈ సందర్భంగా బాలకృష్ణ నివాసానికి వెళ్ళిన సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఇండస్ట్రీకి చెందిన 10 అసోసియేషన్ యూనియన్ల నేతలు బాలయ్యను కలిసి వాళ్ళందరూ కలిసి ఆయన్ను సత్కరించడం జరిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ట్రెజరర్ తుమ్మల ప్రసన్న కుమార్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్, సెక్రటరీ అమ్మిరాజు, ట్రెజరర్ వి సురేష్తో పాటు తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్, తెలుగు సినీ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్, తెలుగు సినీ టీవీ అవుట్డోర్ యూనిట్, అలాగే తెలుగు సినీ స్టంట్ డైరెక్టర్స్ అండ్ స్టంట్ ఆర్టిస్టులు ఆ యూనియన్, వీళ్ళంతా బాలయ్యను కలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ నటుడుగానే కాకుండా పరిశ్రమకు, సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా బాలయ్యకి ఈ పురస్కారం దక్కడం గర్వంగా ఉందని చెప్పారు. బాలయ్య మాట్లాడుతూ ఈ పురస్కారం తనకు, తన కుటుంబానికే కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన గౌరవం అన్నారు. పద్మభూషణ్ తన బాధ్యతను మరింత పెంచిందని బాలయ్య బాబు చెప్పడం గ్రేట్. సో బాలయ్య బాబుకి అభినందనలు.